సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది ఇప్పటికీ చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే, మీకు ఏ వీడియో వచ్చినా నోటిఫికేషన్స్ వస్తాయి, మెసేజ్లు కూడా వస్తాయి. నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయి, వాటి నుంచి మీరు కొద్దిగా జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. ఇది ఒక్కటే మన నెంబరు. సో దయచేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఏది ఫేక్ ఏది రియలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ నెంబరు నేను పెట్టడం లాస్ట్ 30-40 వీడియోల నుంచి ఎవ్రీ వీడియోలో నెంబర్ ఇస్తున్నా. నెంబర్ ఇచ్చి మరీ చెప్తున్నా, స్కాములు చాలా ఎక్కువ అవుతుంటాయి, ఎవరు పడితే వాళ్ళు డబ్బులు అడుగుతుంటారు. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఫేకా రియలా కనుక్కోండి. ఇంత నెంబర్ పెట్టే కూడా మీరు స్కామ్కి గురై మీరు ఎవరు అంటే తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అన్నారు సార్, డబ్బులు కట్టింది సార్ అంటే నేను ఒప్పుకోను. బేసిక్ సెన్స్ ఉండాలి, ఇంకా మనిషిగా అన్నప్పుడు బేసిక్గా ఉండాలి. ఓకే, సో నెంబర్ 100 సార్లు పెడుతున్నా, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాయి ఈ నెంబర్ అని. మరి నెంబర్ దేనికి ఇస్తాం? టైంపాస్కా? సో ఫస్ట్ నెంబర్ సేవ్ చేసుకోండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, దిస్ టెలిగ్రామ్ ఫేక్, దిస్ టెలిగ్రామ్ రియల్, మీకు తెలుస్తుంది. ఓకే, మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపు. ఇప్పుడు వీడియో ఉందా, వీడియో ఓపెన్ చేయండి. ఇట్లా వీడియో ఓపెన్ చేశాక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇగో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అని ఉంటుంది. ఇలాగా టీటీఏ ఫ్రీ అని కొడితే వచ్చేస్తుంది. మీరు మామూలు టెలిగ్రామ్లోకి వెళ్ళి కూడా టీటీఏ ఫ్రీ అని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ వస్తుంది. ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కూడా ఇగో టీటీఏ ఫ్రీ. సో ఇది పేరు. మీరు నార్మల్ టెలిగ్రామ్లో కూడా వెళ్ళి టీటీఏ ఛానల్ అని కొడితే మీకు వచ్చేస్తుంది మన ఛానల్. ఓకే, బాగా గుర్తుకోండి, తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ టీటీఏ ఆ ఛానల్ అని కొట్టండి, వస్తుంది. ఓకే, ఇప్పుడు రేపు మార్కెట్లోకి వెళ్దాం. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయబోతుంది, దాని గురించి ఒకటి మాట్లాడదాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కసారి మనం రివైండ్ బ్యాక్ చేసుకుందాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మూవ్ చేసిందో చాలా మంచి మూవ్ చేసింది. రీజన్ దానికి ఏంటి మొత్తం అన్ని నుంచి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, గ్లోబల్ మార్కెట్ చూస్తే గ్లోబల్ మార్కెట్లో ప్రజెంట్ నేను ఎస్జిఎక్స్ నిఫ్టీ చూపిస్తున్నా. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది సేమ్ లెవెల్ దగ్గర. ఒకవేళ ఇది ఎం ప్యాటర్న్ కింద చేయాలి అనుకున్నా సేమ్ లెవెల్ దగ్గర అది రిజెక్ట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్ళిందో ఏ క్యాండిల్ లో కింద మార్కెట్ రాలే. ఎప్పటి వరకు లో కింద క్యాండిల్ రాలే. ప్రీవియస్ మార్కెట్ హాల్ట్ అవుతున్నా ఈ క్యాండిల్లోకి ఎప్పుడు రాలే. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాండిల్ లో దగ్గరకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది, లో కింద ఇచ్చింది అనుకోండి ఆల్మోస్ట్. సో ఇక్కడ ఒక డౌన్ అంటే ఒక ప్రెషర్, సరే ప్రెషర్ అంటే ఒక డౌన్. బట్ క్యాండిల్ ఏం ఇన్ఫార్మ్ చేస్తుంది? క్యాండిల్ రెండు వైపులు ప్రెషర్ ఉంది, బై సైడ్ ఉంది, సెల్ సైడ్ ఉంది. సో రెండు వైపులు ఒక డోజీ టైప్ కన్ఫర్మేషన్ లేని క్యాండిల్ పెట్టుకుంది. అయితే మార్కెట్ కిందకైనా రావచ్చు, లేదా దీని హై బ్రేక్ పైకైనా వెళ్ళవచ్చు, ఏదైనా జరగచ్చు ఈరోజు. ఓకే, ఈరోజు నైట్ అయిపోయాక రేపు మార్నింగ్. సో ఈరోజు నైట్ అయిపోయాక రేపు మార్నింగ్ 5 గంటల నుంచి మార్కెట్ ఏదైనా బిహేవ్ చేయొచ్చు, నైట్ ఫెడ్ న్యూస్ అయిపోయాక. ఫస్ట్ థింగ్, ఫెడ్ న్యూస్ ఎప్పుడు ఉంది? ఇక్కడ మీరు రండి, ఎకనామిక్స్ క్యాలెండర్లో ఫెడ్ న్యూస్ రాత్రి 11:30కి న్యూస్ స్టార్ట్ అవుద్ది. మనం పడుకుంటూ వాళ్ళకి తెల్లారైద్ది కదా, వాళ్ళకి స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ ఏమో 5.50, ప్రీవియస్ 5.50, ఇప్పుడు ఎక్స్పెక్ట్ ఏమో 5.25. ఈవెన్ న్యూస్లో కూడా ఇప్పటి నుంచి రచ్చ మొదలైపోయింది, ఆ 25% కట్ చేస్తారేమో అని. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తున్నారు, అది మనం పక్కన పెడదాం. మన మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఓకే, అంతే. సో ప్రజెంట్ ఇది ఒక్కటే మన మెయిన్. తర్వాత మిగతా వీకి ఏం పెద్దవి ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం సెప్టెంబర్ నుంచి డిసెంబర్, మళ్ళీ మీకు చూడండి సెప్టెంబర్ మంత్ అంతా ఏం లేవు. అక్టోబర్ మంత్ స్టార్ట్ అయ్యాక అప్పుడు చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఇవే సెప్టెంబర్ మంత్. ఓకే, అక్టోబర్ మంత్ కూడా పెద్దగా ఏం లేవు. ఓకే, జస్ట్ ఒక్కటే ఈరోజు నైట్ రేపు మార్నింగ్ తేలిపోద్ది, మనం ఫ్రీ అయిపోయి మళ్ళీ మన పొజిషన్స్ యాస్టీస్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో గ్లోబల్ మార్కెట్లో మెయిన్ గ్లోబల్ మార్కెట్కి విక్స్ ఉంటుంది. విక్స్ అంటే విక్స్ వాలటిలిటీ SP 500 ఇండెక్స్. ఇది మన ఇండియా విక్స్ ఎలాగో ఇది గ్లోబల్ మార్కెట్ విక్స్. ఇది గ్లోబల్ మార్కెట్ విక్స్లో కూడా మీరు చూస్తే మార్కెట్ ప్రీవియస్ ఈ లెవెల్ మంచి సపోర్ట్ కనబడుతుందా విక్స్కి? ఈ లెవెల్ దాట్లా 12 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది.
బట్ ప్రజెంట్ చూస్తే మార్కెట్ మెల్లిగా 16 18 దగ్గరకు వచ్చింది. ప్రీవియస్ ఇక్కడ తీసుకుంది, ఇక్కడ స్పైక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మేబీ ఇక్కడ ఒక స్పైక్ వస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా ఒక చిన్న నెగిటివ్ సినారియో ఉంది, పడవచ్చు. అండ్ డౌ జోన్స్ కూడా, మెయిన్ డౌ జోన్స్ మార్కెట్ రియాక్ట్ అయ్యేది. సో డౌ జోన్స్లో కూడా ఒక టాప్లో ఉంది, నెగిటివ్ క్యాండిల్ క్రియేట్ చేసి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందో తెలియదు, హాల్ట్లో ఉన్నాయి ప్రజెంట్. న్యూస్ వచ్చాక చూడాలి. ఓకే, ఇది గ్లోబల్ మార్కెట్ సినారియో. కమింగ్ టు ఎఫ్ఎఫ్ఐడిఏ డేటా. ఎఫ్ఐడిఏ డేటాలో కొద్దిగా ఇంట్రెస్టింగ్. నిఫ్టీలో ఏం జరుగుతుంది అంటే ఈరోజు 18, ఈరోజు యాక్చువల్ డేటా వచ్చింది, ఎందుకంటే వీడియో లేట్గా రికార్డ్ చేస్తున్నాను డేటా వచ్చాక. సో ఇక్కడ మీరు డేటా చూస్తే కంప్లీట్ ఒక బులిష్ సైన్ జరుగుతుంది, అంటే బులిష్లో పర్చేసింగ్ అవుతుంది. బులిష్ ఉన్నారు అంటే బయింగ్ జరుగుతుంది. నిఫ్టీలో కూడా బయింగ్ జరుగుతుంది. ఓకే, ఈరోజు కూడా నిఫ్టీలో బయింగ్ జరిగింది. సో ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా క్యాష్ మార్కెట్లో కూడా బయింగ్ జరిగింది, నిఫ్టీలో కూడా మంచిగా బయింగ్ జరిగింది. సరే, ఎఫ్ఎఫ్ఐ డేటా ఏం చేస్తుంది, వీళ్ళైతే బయలు చేసుకొని వెళ్తున్నారు హిస్టారిక్ డేటా. ఓకే, ఎఫ్ఎఫ్ఐ సరే దీన్ని కూడా పక్కన పెడదాం. డేటాలో అయితే బయింగ్ జరుగుతుందని చూపిస్తుంది. మనం నెగిటివ్గా ఎప్పుడు మారాము, ఎందుకంటే ఇండెక్స్ మార్కెట్లోకి రండి. ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దాం. మనం నెగిటివ్గా ఎందుకు మారాము. నేను నెగిటివ్గా ఎందుకు ఇన్ని రోజులు అంటే యాక్చువల్గా నా స్వింగ్ ట్రేడ్ పొజిషన్ హోల్డ్లోనే ఉండాలి. యాక్చువల్ చెప్పాలంటే ఈ హై బ్రేక్ అయితే నా స్వింగ్ ట్రేడ్ పొజిషన్ నిఫ్టీ హోల్డ్లో ఉండాలి. బట్ నేను ఎందుకు ఎగ్జిట్ చేశాను, ఇక్కడ ఏం చెప్తుంది మార్కెట్, అయ్యా నేను ఈ లెవెల్ బ్రేక్ చేసి వెళ్ళలేకపోతున్నాను, 1 2 3 రోజులు అయిపోయింది, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పింది. ఈ రోజు కూడా మార్కెట్ ఏం చేసింది, ఈ రోజు కూడా నేను చాలా క్లియర్గా టెలిగ్రామ్లో చెప్పా, మార్కెట్ పైకి అయితే బ్రేక్అవుట్ అయితే వెళ్ళింది, పైకి అయితే వెళ్ళడం వెళ్ళింది. మీకు 15 మినిట్స్లో చూపిస్తాను చూడండి. దీని హై అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఎక్కడైతే ఇన్ని రోజులు కష్టపడిందో ఇగో దాని హై బ్రేక్అవుట్ ఇవ్వడం అయితే చాలా బాగా ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇచ్చింది, ఇది కూడా హై బ్రేక్అవుట్ ఇచ్చుకుంటూ బాగానే నేను బ్రేక్అవుట్ ఇచ్చాను అన్నట్టు చూపించింది. బట్ నేను ఇదే టైంలో టెలిగ్రామ్లో మెసేజ్ చేశా, విక్స్ చాలా పాజిటివ్గా ఉంది, ఇగో విక్స్ పరిగెడుతుంది, విక్స్ పాజిటివ్గా ఉంది, మన మార్కెట్ ఇవి కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఎక్కడో తేడా కొడుతుంది, ఫాల్ రావాలి. విక్స్ ఎప్పుడైనా మీరు నార్మల్ విక్స్ పాజిటివ్ ఉంటే వాలటిలిటీ అంటే విక్స్ పాజిటివ్ ఉందనుకోండి మార్కెట్ పడుతుంది, మార్కెట్ పాజిటివ్ ఉంటే విక్స్ పడుతుంది. సో అది విక్స్ పాజిటివ్ ఉన్నప్పుడు ఏమో మన మార్కెట్లు పడాలి. ఇది కామన్ థింగ్ నార్మల్గా, ఇప్పుడు నేను చెప్పేదే కాదు, ఎవరైనా అది చెప్తారు. విక్స్ అనేది చాలా డెలికేటెడ్ థింగ్. మార్కెట్ ఫాల్ని మార్కెట్ రైజ్ని ముందే ఐడెంటిఫై చేస్తుంది. అది అంటే మార్కెట్ పడేటట్టు ఉంది, అది పెరిగిపోద్ది ఫాస్ట్గా. మార్కెట్ పైకి వెళ్ళేటట్టు ఉంది అంటే అది ముందు ఫాస్ట్గా పడిపోద్ది, మార్నింగ్ నుంచే పడి ఉంటుంది. సో అది జరుగుతుంటుంది, మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎప్పటికైనా వెళ్ళి. సో ఇక్కడ ఏమైంది, ఈరోజు రెండు తేడాగా ఉన్నాయి, రెండు ఒకేలా ఉన్నాయి. సో మార్కెట్లో యూజువల్ ఎలాంటి ట్రేడింగ్ జరుగుతుంది తెలుసా, నేను ఈరోజు చెప్తాను చూసుకోండి. దాన్ని బట్టి మీరు మీ మైండ్ సైకాలజీ రెడీ చేసుకోవాలి. ఇంట్రాడేకైనా స్వింగ్ పొజిషన్స్కైనా. ఒకటి డేటా బేసు, ఒకటి మార్కెట్లో మూమెంటం బట్టి, ఒకటి గ్లోబల్ మార్కెట్. ఓకే, ఇక్కడ ఈ 3 ఉంటాయి, మార్కెట్లో మూమెంటం, గ్లోబల్ మార్కెట్ అండ్ డేటా. ఈ 3 మోస్ట్లీ. డేటా అంటే బిగ్ ప్లేయర్లు మొత్తం అంతా గ్లోబల్ డేటా. గ్లోబల్ మార్కెట్లో ఏమవుతుంది, మన మార్కెట్ మూమెంటం ఏంటి, ఈ 3 ఫస్ట్. ఈ 3 థింగ్స్, ఈ 3 థింగ్స్లో డేటా సేమ్ నీ డైరెక్షన్లో ఉంది, మూమెంటం కూడా సేమ్ నీ డైరెక్షన్లో ఉంది. డేటా నీ డైరెక్షన్, మూమెంటం నీ డైరెక్షన్. గ్లోబల్ మార్కెట్ కూడా పాజిటివ్గానే ఉంది, అన్ని పాజిటివ్గా ఉన్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ మనం ఏంటి, విక్స్ గట్టతో అంటే మార్కెట్లో విక్స్ వాలటిలిటీ అన్నీ చూసుకుంటుంది దీనికి ఆపోజిట్లే. సో డేటా గ్లోబల్ మార్కెట్ అన్ని పాజిటివ్గా ఉన్నప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది ఫస్ట్ థింగ్. అంటే మనం ఎలా ట్రేడ్ చేస్తాం, డేటా పాజిటివ్, మార్కెట్ మూమెంటం వెళ్ళి ఎవ్రీడే దాని హై బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. గ్లోబల్ మార్కెట్లో కూడా పాజిటివ్గా ఉన్నాయి, మనం అప్ సైడే కూర్చుంటాం, సిఈ సైడ్ కానీ లేదా అప్ సైడ్ పైకి వెళ్ళడానికి స్వింగ్ పొజిషన్స్ కానీ పట్టుకుంటాం. రెండో టైప్ ట్రేడింగ్ జరుగుతుంది. డేటా అప్ సైడ్ ఉంటుంది, మార్కెట్ నెగిటివ్ వస్తుంది, గ్లోబల్ మార్కెట్ అప్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మన మార్కెట్లో ఏదైతే జరుగుతుందో ఇది డౌన్ ఎక్కువసేపు ఉండదు, అయితే వీలైతే టర్న్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం చూస్తుంది. లేదా ఇది డౌన్ కంటిన్యూ అయితే దాని గ్లోబల్ మార్కెట్ డేటా రెండు మారాలి. ఇక్కడ ఏం చేయాలి, 3 మన కన్ఫర్మేషన్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ దూరిపోకూడదు, అలా దూరితే అది ట్రేడింగ్ కాదు. సో ఇక్కడ ఇది ఇలా సెకండ్ పొజిషన్. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది, డేటా నెగిటివ్ ఉంటుంది, గ్లోబల్ మార్కెట్ నెగిటివ్ ఉంటుంది, మన మార్కెట్లు పైకి వెళ్తాయి. అప్పుడు కూడా ఏం చేయాలి, సో మన మార్కెటే పాజిటివ్ వెళ్తుంది కదా, మన మార్కెట్ అలా కాదు, వెయిట్ చేయాలి. 3 ఒక పొజిషన్లో వచ్చాక మనం ట్రేడ్లు ప్లాన్ చేసుకోవాలి, లేదా తీసేసేయాలి, ఉన్న పొజిషన్స్ తీసి కవర్ చేసేసుకోవాలి. అట్లా మీరు డేటాని అన్ని సెక్టర్లు చూసుకుంటేనే ట్రేడింగ్. అబ్బా ఇట్లా వచ్చి కూర్చుంటే అయితే కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక ట్రెండ్ లైన్ కూడా నిన్న వీడియో వెళ్ళి చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ పెట్టా.
ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఒక పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అన్న, అలాగే ఒక పుట్ ఇక్కడ ప్లాన్ వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? ప్రీవియస్ ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ మార్కెట్ ఎక్కడైతే 2-3 డేస్ నుంచి లో అనేది ఒకటి ఈ లో, ఎందుకంటే 3 డేస్ లో ఇదే, దాని ముందు 1-2-3 డేస్ తాలూకు లో ఇదే. సో ఇది ఈరోజు టచ్ చేసింది, టచ్ చేసి ఎక్కడైతే మళ్ళీ షార్ప్ బయింగ్ వచ్చింది అదే లెవెల్లో షార్ప్ బయింగ్ వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. బట్ క్లోజింగ్ ఇవ్వడం నెగిటివ్తో క్లోజ్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 50 అర్థం చేసుకోండి, తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీకి వెళ్తాను. సి అట్ ద పాయింట్ నిఫ్టీ 50 ఎలా తయారైంది అంటే, నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, మంచి క్యాండిల్ ఇది, ఓకే, మంచి బుల్లిష్ క్యాండిల్, ఒక 2 రోజులు హాల్ టైం పాస్ చేసింది, పైకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది. చూడండి ప్యాటర్న్, అంటే ట్రెండ్ లైన్ ప్యాటర్న్ ప్రకారం పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. చాలా మంది ఇక్కడ దూరిపోతారు, 2 నిమిషాలు హాల్ట్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి షార్ప్గా పడింది. నేను ఎందుకు చెప్పాను షార్ప్గా పడితే అంటే విక్స్ని చూసే చెప్పాను. విక్స్ చాలా నెగిటివ్ పాజిటివ్గా ఉంది, మార్కెట్ కానీ ట్రాప్ చేసిందంటే పడడం చాలా స్పీడ్గా పడుతుందని. 2-3 క్యాండిల్లో పడిపోయింది కిందకి. సరే ఇక్కడైతే క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు క్లోజ్ ఇచ్చింది కూడా ఎలాగా? మార్కెట్ ఎటువైపు ఉంది, స్పేస్ ఎటువైపు ఉందో అది మరి అర్థం చేసుకోండి. మార్కెట్ నేను ఏం చెప్తున్నానో, నేను అన్ని చూసి నెగిటివ్గా ఉంది అనట్లే. మేబీ రేపు మార్నింగ్ గ్యాప్ పిడి, గ్లోబల్ మార్కెట్ న్యూస్ బాగున్న వాళ్ళు గ్యాప్ పిడి మార్కెట్ పైకి పరిగెట్టొచ్చు, అది నేను చెప్పలేను. బట్ మనకి ఏం చూపిస్తుందో అది మాత్రం దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఫ్లాగ్, ఇది పోలు, ఇది మార్కెట్ బాగానే పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక ట్రాప్ కూడా అయింది, రోజు మార్కెట్ కిందకు వచ్చింది. ఇప్పుడు ఇది ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది బ్రేక్అవుట్ అయిందో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి రిట్రేస్మెంట్ కూడా అయిపోయి దాని తర్వాత మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. అర్థమవుతుందా? సో మీరు లాంగర్ టైం ఫ్రేమ్లో పెట్టుకుని 30 మినిట్స్లో మీకు ఇంకా బాగా కనబడుతుంది. సి ఓకే, మార్కెట్ మంచి మూమెంటం ఉంది, మంచి మూమెంటం ఇచ్చింది, మంచిగా టైంపాస్ చేసింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చి మళ్ళీ ఇప్పుడు రిట్రేస్మెంట్ చేసి ఇప్పుడు కిందకు వచ్చింది. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి పైన అంతా కాల్ సెల్ చేసుకుని కూర్చున్నారు జనాలు గట్టిగానే. ఎందుకంటే మంత్లీ రేపు ఒక్కరోజు ఎక్స్పైరీ అయిపోతే మంత్లీ ఎక్స్పైరీ స్టార్ట్ అయిపోద్ది. సో పైన అంతా సెల్ చేసి కూర్చున్నారు. మార్కెట్లో కూడా ఒక డౌన్ సైడ్ ప్యాటర్న్ వచ్చింది. ఒకవేళ దీన్ని కిందకి క్రాస్ అయితే, బాగా వినండి, క్రాస్ అయితే కింద స్పేస్ ఉంది పడడానికి. ఎందుకు? ఒక సింగిల్ క్యాండిల్ ఏదైతే బయింగ్ వెళ్ళిపోయిందో వీళ్ళందరూ ధీమాగా కూర్చున్నారు. ఎవరైతే ఇక్కడ కాల్ హోల్డ్ చేసి కూర్చున్నారో, నేనేమంటున్నాను, ఇది ధీమాగా కూర్చున్నారు. ఇంకా మార్కెట్లో బయింగ్ ప్రెషరే ఉంది, ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ. సో దీని కిందకు వస్తే కొద్దిగా షార్ప్గా ప్రెషర్ కనబడుతుంది కిందకి. సో ఇప్పుడు 25,200 దాకా వచ్చింది అనుకో, ఆ నెక్స్ట్ ఒక 100 పాయింట్ల కిందకి వచ్చి 25,160 దగ్గర ఇట్లా హాల్ట్ టర్న్ అవ్వడం అట్లా చేస్తుంది. సో కన్ఫామ్గా కిందకి రావడానికి ట్రై చేస్తుంది. కిందకంటే మొత్తం కిందకి వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళిపోదు అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. అర్థమైందా? ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. సో ఎవరైతే ప్రీవియస్ ఇక్కడ మూమెంటం మిస్ చేశారో వాళ్ళందరూ కూడా ఇదే లెవెల్ దగ్గరకు వస్తే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా లీగర్గా ఎదురు చూస్తారు. సో మార్కెట్ ఒక డీప్ కరెక్షన్, ఇంతవరకు మినిమం దీనికి 0.5% కరెక్షన్ తీసుకొని మార్కెట్ టర్న్ అయినా వెంటనే బయింగ్ జరిగిపోద్ది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర, ఈ లెవెల్స్ దగ్గర అన్నింటిలో బయింగ్ జరిగిపోద్ది. అప్పుడు మార్కెట్ కొద్దిగా కరెక్షన్, డీప్ కరెక్షన్ తీసుకొని మెల్లిగా ఒక రోజు పైకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ రోజు, ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ వచ్చే రోజుల్లో మార్కెట్ ర్యాలీ ఇవ్వడానికి చూస్తుంది. అంతే, రేపే పడిపోయి రేపే పైకి వెళ్ళిపోదు. ఓకే, అది మీరు చూసుకోండి. సో దీని కింద మీరు ఒక పుట్ అయితే ప్లాన్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, 25,293. ఇప్పుడు పాయింట్ పుట్ ప్లాన్ చేయమన్నాను కదా అని చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తారు? మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఓపెన్ అవడం గ్యాప్ డౌన్, దీని కింద ఓపెన్ అయిపోతే మనం ఎందుకు పుట్ ప్లాన్ చేస్తాం? ఛాన్స్ లేదు పుట్ ప్లాన్ చేయడానికి. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. అప్పుడు మీరు పుట్ ఎక్కడ ప్లాన్ చేస్తారు? ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఎప్పుడు ప్లాన్ చేయరు. పైకి వెళ్ళి అయితే ప్రీవియస్ డే ఎక్కడైతే లో ఉందో అక్కడైనా టర్న్ అవ్వాలి, లేదా ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరైనా టర్న్ అవ్వాలి, లేదా 25,293 ఈ లెవెల్ దగ్గరైనా టర్న్ అవ్వాలి, రివర్స్ అవ్వాలి. అంటే వచ్చి పైకి వెళ్ళి ఇలా రివర్స్ అయితే అప్పుడు మనం పుట్ ప్లాన్ చేస్తాం. ఓపెన్ అవ్వగానే పుట్ ప్లాన్ చేయం. ఓకే, లెవెల్స్కి వాల్యూ ఇవ్వాలి మార్కెట్. ఇక్కడ ఓపెన్ అయ్యి లెవెల్ దగ్గరికి వెళ్ళి లేకపోతే సపోర్ట్ దగ్గరికి వెళ్ళి టర్న్ అయితే అక్కడ మనం ఓకే రిజెక్షన్ తీసుకుంది, సరిపోయింది అన్నట్టు మనం అక్కడ పుట్ ప్లాన్ చేస్తాం. ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఈజీగా దీని కింద పుట్ ప్లాన్ చేయండి. అదే ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, ఎక్కడ 25,437 గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ షార్ప్ సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఓపెన్ అవ్వగానే షార్ప్ సెల్లింగే వస్తుంది. ఓకే, మళ్ళీ అది రేంజ్లో ఉండిపోతుంది. మార్కెట్ రేపు అంతా టైంపాస్ చేసుకొని జోన్లో ఉండిపోతుంది. ఎక్స్పైరీ కదా నిఫ్టీ, టైంపాస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకి వచ్చి ఇలా ఉండిపోద్ది. ఫాల్ అయితే మాత్రం రేపు కొద్దిగా ఒక డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అదరగొట్టింది. ఎక్కడంటే వన్ డే టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తా. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఇచ్చింది అంటే నేనేమేమి చెప్తున్నా, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. కొద్ది కరెక్షన్ కూడా తీసేసుకుంటుంది మిడ్ క్యాప్ నిఫ్టీ.
బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 మీ చావు మీరు చావండి అని చెప్పి మిడ్ క్యాప్ నిఫ్టీ దాని అంతటా అది వెళ్ళిపోతుంది. దాని సంగతి అదే, ఇంకా ఓన్ దాని ఇష్టం, అది పైకి వెళ్ళిపోతుంది కింద పడిపోతుంది దాని ఇష్టం చేసుకుంటుంది అది. బట్ పైకి ఇప్పుడు వరకు పైకి టచ్ చేయకుండా ఉన్నది ఏది? ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి ఇప్పుడు టచ్ చేసింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. ఫిన్ నిఫ్టీ ఇప్పుడు వరకు పెండింగ్ పడిపోయింది, మన బ్యాంక్ నిఫ్టీతో పాటు ఇది అలా పడిపోతూ ఉండిపోయింది. ఇప్పుడు ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అన్ని ఆల్ టైమ్ హై దగ్గర ఉంటే అదొక గుడ్ హెల్తీ మార్కెట్. కొన్ని సెక్టర్లు వెళ్ళలేకపోతున్నాయి, కొన్ని సెక్టర్లు వెళ్ళిపోతున్నాయి అంటే అది పెద్ద బాగోదు. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ మెల్లిమెల్లిగా ఇంకా ఆల్ టైమ్ హై అంటే ఇక ఇదే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి మార్కెట్ రావడానికి ట్రై చేసి వస్తుంది. ఇంక ఇక్కడికి వచ్చి మెల్లిగా ఒక కరెక్షన్ తీసుకుంటే మళ్ళీ బాగుంటుంది. కరెక్షన్ అంటే డీప్ కరెక్షన్ కాదు, ఎంత పెద్ద కరెక్షన్ కాదు, వెళ్ళి ఒక 2-3 రోజులు పడి మళ్ళీ వెళ్ళిపోతే అది చాలా హెల్దీ మార్కెట్ ఇంకా మనకి. ఓకే, వచ్చే రోజుల్లో మళ్ళీ పైకి పరిగెడుతుంది, మనం ఇంకా కొత్త హైస్ చూడొచ్చు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే నేను ఇదొక రెసిస్టెన్స్, ఇదొకటి సపోర్ట్ ఏమో ఇదొకటి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇవెల్లో అంతే. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూడండి, మార్కెట్లో ఎందుకు మనం నార్మల్గా నేను సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ఎందుకు అనుకుంటున్నాను అంటే, మార్కెట్ వెళ్ళింది 2 days ఇక్కడ హాల్ట్ అయిపోయింది, మార్కెట్ 2 days హాల్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ టైంలో సెల్లర్లు వచ్చి నన్ను క్లోజ్ ఇచ్చారు. సో ఎక్కడో డౌన్ సైడ్ ఒక మూవ్. నేను ఎప్పుడు ఏం చెప్తుంటాను, లోస్ అయినా హైస్ అయినా ప్రీవియస్ డే లో కానీ హై కానీ బ్రేక్ అయిపోద్ది. ఈవెన్ బాడీ క్లోజింగ్ అయినా బ్రేక్ అయ్యి కిందకి వస్తే అప్పుడే పై అప్ సైడ్ వెళ్ళినా లోవర్ లో అయినా హైయర్ హై అయినా అలాగే జరుగుతుంది, అప్ సైడ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ. ఏది అవ్వట్లేదు, ఒకే రోజుల్లో 2-3 రోజులు క్యాండిల్లో ఉండిపోతుంది అంటే అక్కడ ఏదో జరుగుతుంది, అయితే అప్ అయితే డౌన్ ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఈరోజు హై బ్రేక్ ఇచ్చింది, మంచి క్యాండిల్, ఇక్కడ మంచి షార్ప్. బట్ ఈ క్యాండిల్ ఏదైతుంది ఇది అన్ఎక్స్పెక్టెడ్, సడన్గా ఒక్క సెకండ్లో వచ్చే క్యాండిల్ వెంటనే అక్కడ క్లోజ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పైకి మూమెంటం చాలా బాగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేనేం ప్లాన్ చేస్తున్నాను, నేను అసలు అప్ సైడే ప్లాన్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీ, నేను ప్యూర్ పుట్ సైడ్ ఉండాలి. నేను ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ అదే పుట్ ఆప్షన్ అనుకున్నా 52,500 దగ్గర, 52,500 దగ్గర పుట్ ఆప్షన్ అనుకున్నా. ఎక్కడ దీని లో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ అనుకున్నా, మళ్ళీ షార్ప్గా పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ వెయిట్ చేశాను, మళ్ళీ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయితే మళ్ళీ పుట్ ఆప్షన్ అనుకున్నా, మళ్ళీ ఎంట్రీ ఇవ్వలేదు, మళ్ళీ షార్ప్గా పైకి వెళ్ళింది, ఇక్కడ ఈ పొజిషన్లో పుట్ ఆప్షన్. బట్ నేను అప్పటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడం మానేశాను. నేను వెంటనే నిఫ్టీ 50లో ఈ డౌన్ సైడ్ క్యాప్చర్ చేయగలిగాం, బట్ బ్యాంక్ నిఫ్టీలో అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్ట్ పోయింది ఇంకా. సో అది చేసేదానికి మనం పైకి వెళ్తుందానికి ఇంట్రెస్ట్ పోయింది. సో రేపు మీకు ఇచ్చే లెవెల్స్ మీరు పుట్ ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే సింపుల్. సో ఇక్కడ ఎవరైతే బయింగ్ సైడ్ కూర్చున్నారో వీళ్ళందరూ పొటెన్షియల్ ఇక్కడే ఉంది, ఇక్కడ వాళ్ళ బయింగ్ ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ బయింగ్ ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ బయింగ్ ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ బయింగ్. సో రేపు మాత్రం 52,500 దీని కిందగానే మార్కెట్ ఓపెన్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజింగ్, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి మార్కెట్ షార్ప్గా వస్తే మీరు కళ్ళు మూసుకొని పుట్టి ప్లాన్ చేయండి. అంటే 52,143 142 కింద మార్కెట్ చాలా స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ డేలో నిన్న హై బ్రేక్అవుట్. అండ్ ఇంకా మార్కెట్లో అంటే నేను ఏమంటున్నా, ఇక్కడ బయింగ్ అవ్వలేదు అనట్లేదు, అంతా బయింగ్ జరిగింది. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి బయింగ్ అయితే జరిగింది, పైకి వెళ్తే వెళ్ళింది. బట్ ఒకవేళ పడితే మార్కెట్ మాత్రం 52,142 కింద ఒక షార్ప్నెస్ కనబడుతుంది మీకు, కొద్దిగా పొజిషన్స్ అన్వైండ్ అవ్వడం గట్రా కనబడతాయి. ఓకే, సో దీని కింద మీరు బై చూస్తారు. ఒకవేళ పైకి వెళ్ళాలనుకోండి 53,000 పైన మళ్ళీ మీరు ఒక 53,000 పైన మీరు ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు. దీనిపైన కాల్ ప్లాన్ చేయండి, 53,400 వరకు ఒక ప్లాన్ చేయొచ్చు, ఆల్ టైమ్ హై అది. సో అక్కడ వరకు ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ దీని కింద బాగా షార్ప్ పుట్టు, దీనిపైన కాల్. కొద్ది వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. దీని కిందకి ఇలా వెయిట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ బయింగ్ వస్తుందా, ఇక్కడ బయింగ్ వస్తుందా చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, నేను ఏదనేది గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా అంతే, నిఫ్టీ 50 అంతే. బట్ విక్స్ చూడండి, సో విక్స్ 6%, మిడ్ క్యాప్ నిఫ్టీ నెగిటివ్ ఉండాలి చూడండి. మిడ్ క్యాప్ నిఫ్టీ కంప్లీట్ నెగిటివ్, తర్వాత ఫిన్ నిఫ్టీ ఒకటి, బ్యాంక్ నిఫ్టీ ఒకటి పాజిటివ్, ఎందుకంటే రెండు ఒకలాగా ఫైనాన్షియల్ సెక్టర్లు. బట్ మెయిన్ సెక్టర్లు ఏవైతే స్టాక్ సెక్టర్లు ఉన్నాయో చూసారా, నెగిటివ్ మార్కెట్. ఈవెన్ SGX సెన్సెక్స్ కూడా నెగిటివ్గా ఉండాలి. సో విక్స్ పాజిటివ్ ఉన్నప్పుడు మన మార్కెట్ నెగిటివ్ పర్ఫామ్ చేస్తాయి, అవి తెలుసుకోవాలి మీరు అంతే. సో ఇదైతే అంత నెగిటివ్ డేటా. ఓకే, కమింగ్ టు డేటా మీరు చూస్తే నిఫ్టీలో కొద్దిగా సెల్ సైడ్ కొద్దిగా పొజిషన్స్ ఉన్నాయి. సెల్ ట్రేడ్ క్లోజింగ్ టైంలో మంచి పెరిగింది సెల్ సైడ్, సో సెల్ పొజిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కొద్దిగా అప్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా పోయి పెద్దగా ఏం లేదు. ఓకే, బట్ అదే నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutesలో లాంగ్ బిల్డప్ కంప్లీట్ లాంగ్ బిల్డప్లు జరిగాయి, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. అంటే ఎవరైతే బై చేశారో అందులో కొంతమంది పొజిషన్స్ బుక్ చేసేసుకున్నారు.
అండ్ నిఫ్టీ 50లో కూడా లాస్ట్ 60 మినిట్స్లో చూస్తే ఇగో లాంగ్ బిల్డప్ మార్నింగ్ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ వచ్చింది. సో లాంగ్ అన్వైండింగ్ జరిగింది, మంచిగా బిగ్ పొజిషన్స్ ఇక్కడ పడ్డాయి మార్కెట్లో. ఓకే, సో ఇది రెండు జరిగాయి. ఇప్పుడు నా టెలిగ్రామ్లో నేను ఇక్కడ చెప్పాను, ఇక్కడ చూడండి ఇగో నాకు ఎక్కడో తేడా కొడుతుంది, బికాజ్ విక్స్ పాజిటివ్గా ఉంది, మార్కెట్ పడితే మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుంది జాగ్రత్త అని కూడా చెప్పా. ఇది దీనికే ఇప్పుడు నేను దేన్ని దృష్టి చేసుకొని చెప్పా, విక్స్ని దృష్టి చేసుకొని బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 రెండింటికి అనలైజ్ చేస్తే చెప్పుకున్నా. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళాలి, దానికి పెండింగ్ మూవ్ పడిపోయింది కాబట్టి అది పరిగెట్టడానికి ఎలాగోలా పైకి వెళ్తుంది. అది నేను వెళ్ళిపోతాను, నేను ఒకసారి పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి పడిపోదాం అన్నట్టు అది పైకి వెళ్ళిపోతుంది. బట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న నిఫ్టీ పర్ఫామ్ చేసిందా, చేయలేదు, పైకి వెళ్ళినట్టు వెళ్ళి ట్రాప్ చేసి కిందకి వచ్చింది. ఇలా జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇదొకటి చూపిస్తుంది, ఇదొకటి జరుగుతుంది అంటే అక్కడ ఆ రెండు ఒకలా ఉండాలి. సో ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళి విక్స్ పైకి వెళ్తుంది, అప్పుడు మార్కెట్ పడుతుంది, ఇది కరెక్ట్. విక్స్ పైకి వెళ్తుంది, మార్కెట్ పైకి వెళ్తుంది, అది కరెక్ట్ కాదు. అక్కడ మీకు ఎక్కడో తేడా జరుగుతుంది, వెయిట్ చేయాలి మీరు. సడన్గా ఎప్పుడు రివర్స్ తీసుకుంటారో తెలియదు. అయితే ఇదేనా నెగిటివ్ అయిపోవాలి, ఇది పాజిటివ్లో ఉంటే ఇది నెగిటివ్ అయిపోవాలి, లేదంటే మన మార్కెట్ అయినా నెగిటివ్ అయిపోవాలి. అలా ఏవో ఒకటి రివర్స్లో ట్రేడ్ అయితే అక్కడ మనకి బాగుంటుంది. ఓవరాల్గా మీరు చూస్తే ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఇది. అండ్ మా వీక్లీ పొజిషన్స్ చూపిస్తాను ఒకసారి ఆగండి, ఎందుకంటే చాలామంది 2-3 డేస్ నుంచి వీక్లీ పొజిషన్స్ చూపిస్తున్నాను డైలీ. సో చాలామంది నాకు తెలిసి అంటే చూస్ చేసేసుకుంటారు చెప్పకుండా, మళ్ళీ వాళ్ళకి అడ్జస్ట్మెంట్లు కూడా తెలియవు కదా, అందుకు అడ్జస్ట్మెంట్లు తెలియకపోతే మీరు లాస్ అయిపోతారు. సో పాయింట్ ఇక్కడ ఇది ఈరోజు నా ట్రేడ్, ఇది నేను బుక్ చేసుకున్న హెడ్జ్ పొజిషన్స్, ఇది కాదు. ఇక్కడ వీక్లీ పొజిషన్లో ఒక చిన్న చేంజ్ జరిగింది. ఏంటి అంటే వీక్లీ పొజిషన్స్లో ప్రజెంట్ ఇక్కడ 26th నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ, నిఫ్టీ 26th నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీలో ఇక్కడ ఒక 3 లాట్లు బై చేశాను. ఓకే, ఇది ఎలాగో ఒక బీటీఎస్టీ టైప్. నార్మల్గా అయితే ఇది లేదు, ఇది లేకుండా వీక్లీ పొజిషన్స్ అన్ని ఇవి వీక్లీ అండ్ మంత్లీ హెడ్జ్ పొజిషన్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే వీక్లీ పొజిషన్స్ ఈ రెండు చూడండి, అక్కడ 1000+, ఈ రెండు వీక్లీ పొజిషన్స్ ఇగో ఇలా ఇది తీసేస్తే ఈ రెండు వీక్లీ పొజిషన్స్, ఈ రెండు చూడండి ఇగో 1000+ ప్రాఫిట్, 1000+ ప్రాఫిట్, ఈ రెండు 133 దగ్గర సెల్ అయ్యి ఆల్మోస్ట్ ప్రీమియం డికే అయ్యింది ఇక్కడ. ఓకే, అండ్ ఇవి మంత్లీ పొజిషన్స్, ఇవి కూడా హెడ్జ్ పొజిషన్స్, ఇవి నెక్స్ట్ మంత్ పొజిషన్స్, ఇవి కూడా కొన్ని బయింగ్, మొత్తం అన్ని కలిపి ఒక వీక్లీ ట్రేడ్ అనమాట. మంత్లీ పొజిషన్స్ అనేవి హెడ్జ్, పెద్దగా ఓవర్ నైట్ గ్యాప్ డౌన్ వెళ్ళిపోతే అలా హెడ్జ్ పొజిషన్స్. ఇప్పుడు పొటెన్షియల్ ఏంటి, ఇక్కడ నేను ఎందుకు పొజిషన్స్ మార్చానో మీకు చూపిస్తాను ఒకసారి ఆగండి. ఒకవేళ మార్కెట్ రేపు అనుకోకుండా మార్కెట్ ఏంటి, నా వరకు వీక్లీ పొజిషన్స్ ఏంటి, మార్కెట్ ఇక్కడ పడిన ఈ రేంజ్ లోపల, ఈ పైన ఇది కింద ఇది, ఈ రేంజ్ లోపల మార్కెట్ క్లోజ్ అయిపోతే నేను ప్రాఫిట్లో ఉంటా, వీక్లీ పొజిషన్స్ ప్రాఫిట్లో ఉంటాను, నేను మంచి ప్రాఫిట్లో ఉంటా. ఓకే, ఒకవేళ మార్కెట్ రేపు న్యూస్ ఉండి సడన్గా ఉండి మార్కెట్ నిజంగా ఇంత పెద్ద ఫాలో అయ్యింది అనుకోండి, అప్పుడు నా పొజిషన్స్ నేను కవర్ చేసుకోలేదు, డౌన్ సైడ్ నాకు పెద్ద లాస్ వచ్చేస్తుంది, నేను చూపిస్తాను. సో ఇక్కడ ఇగో ఇది యాక్చువల్గా నా వీక్లీ పొజిషన్స్ ఇలా ఉంటాయి, ఈ రెండు బై ఆపితే ఇది నా వీక్లీ పొజిషన్. ఓకే, సో రెండు మంత్లీ సెల్లింగ్లు, రెండు వీక్లీ సెల్లింగ్లు నేను చూపిస్తా. ఇది మంత్లీ సెల్లింగ్ పే ఆఫ్ గ్రాఫ్ ఇలా కనబడుతుంది, దాని తర్వాత ఇది వీక్లీ సెల్లింగ్ పే ఆఫ్ గ్రాఫ్ ఇలా కనబడుతుంది. ఓకే, ఇది నార్మల్ పొటెన్షియల్. ఇప్పుడు వీక్లీ సెల్లింగ్లో నాకు లాస్ ఎప్పుడు వస్తుంది చూడండి, మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ కనబడుతుంది కింద ఇక్కడ. సో ఇక్కడ చూస్తే 24,660, సో 24,660 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గరికి, ఇక్కడికి మార్కెట్ 24,660 అంటే చాలా కింద. సో పొటెన్షియల్ చూడు, ఇది డౌన్ సైడ్, ఇటువైపు అప్ సైడ్ కూడా అంతే, 26,320, మళ్ళీ ఇటువైపు అయితే 24,000, 26, 24, చాలా పెద్ద రేంజ్ ఇది. ఓకే, మార్కెట్ లోపల ఉండిపోతే నాకు కంప్లీట్ ప్రాఫిట్ వస్తుంది, చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది. మీకు ప్రాఫిట్ కూడా ఎంత చూపిస్తాను. మార్కెట్ కరెక్ట్ మన రేంజ్లో ఉండిపోయింది అనుకోండి, దాని ప్రాఫిట్ చూపిస్తాను. ఇన్ కేస్ రేపు మార్కెట్ దీని కింద, లైక్ ఇది మంత్లీ పొజిషన్స్ ఈ రెండు పెట్టి, ఇది వీక్లీ పొజిషన్స్ చూస్తే, ఇప్పుడు మంత్లీ పొజిషన్స్ చూస్తే ఆల్మోస్ట్ మీకు 1000+ రేంజ్ దొరికింది, పెద్ద రేంజ్. సో మంత్లీలో అంత పెద్ద ట్రావెల్ అయితే జరిగిపోయింది నిఫ్టీ 50లో. అండ్ వీక్లీలో చూస్తే 25,100 అండ్ ఇటువైపు ఏమో 25,600, వీక్లీలో 25,100 అంటే ఇగో ఇదే. ఓకే, 25,100 అంటే ఇగో ఈ లెవెల్, ఇక్కడ ఈ లెవెల్ దాకా వచ్చింది అనుకో మార్కెట్, నాకేమైపోద్ది, ఒక సైడ్ లాస్ వచ్చేస్తుంది. ఇగో 25,100 దాటి అయిపోతే ఇది అంత పెద్ద లాస్.
మళ్ళీ అలాగే అప్ సైడ్ కూడా 25,600 దాటిపోతే పైన అప్ సైడ్ 25,600 అంటే ఇగో ఈ లెవెల్ 25,600 అంటే ఈ లెవెల్ ఇంత పైకి వదిలేయండి. పైకి వెళ్దాం, ఆల్ టైమ్ హై కాబట్టి ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ తీసుకుంటుంది, అది వదిలేసేది. కింద సపోర్ట్ మాత్రం మనం చెప్పలేం, ఎందుకంటే మార్కెట్ స్పేస్ ఉంది. పడింది అనుకో ఇంతవరకు 25,100 రౌండ్ లెవెల్ 25,000 కదా అని చెప్పి వచ్చి అలా వచ్చినప్పుడు నాకు డౌన్ సైడ్ పెద్ద లాస్ అయిపోద్ది. ఇప్పుడు నా పే ఆఫ్ గ్రాఫ్ ఇలాగ ఈ విధంగా కనబడుతుంది. విత్ హెడ్జ్ పొజిషన్స్, మీరు హెడ్జ్ పొజిషన్స్ పెట్టుకుంటే ఓవరాల్గా ఇలా కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఇది డౌన్ సైడ్, ఇది అంతా లాస్. నేను ఏం చేశాను, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ బై చేయడం వల్ల డౌన్ సైడ్ లాస్ అంతా కవర్ చేస్తాను. అర్థమైందా? ఇది అడ్జస్ట్మెంట్లో మీకు ఇవే తెలియాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా బాధ అప్ సైడ్ వెళ్ళిపోతే, గ్యాప్ అప్ విడిపోతే నేను లాస్ అవుతాను. అలాగని మొత్తం అంతా లాస్ అవును, మళ్ళీ అది కూడా మీకు తెలుసుకోండి. మొత్తం అంతా పెద్దగా లాస్ అయిపోను. రేపు మార్నింగ్ గ్యాప్ అప్ విడింది అనుకో, ఎక్కడో విడుతుంది, ఒక 3,000 4,000 ఈ పొజిషన్ నేను చూపిస్తాను. ఎలాగో డౌన్ సైడ్ కానీ మార్కెట్ పడింది అనుకోండి, నాకు ఓవరాల్గా పెద్ద ప్రాఫిట్ వస్తుంది. అంటే బాగా పడిపోతే ఇంక పెద్దది వేర్లేండి, బట్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్లో పడితే నాకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఏదైతే పొజిషన్ ఈరోజు హెడ్జ్ సేఫ్టీ పర్పస్ కోసం బై చేశానో ఇందులో ప్రాఫిట్లో ఉంటాం. ఓకే, ఇందులో ప్రాఫిట్లో ఉంటాం. నెక్స్ట్ ఏదైతే మార్కెట్ పడితే కాల్ సైడ్ సెల్ చేసాం కాబట్టి ఇందులో ప్రాఫిట్లో ఉంటాం. పుట్ సైడ్ లాస్లో ఉంటాం. పుట్ సైడ్ ఈ లాస్ అనేది ఇక్కడ ఇది కవర్ చేస్తుంది. ఇక్కడ ఈ లాస్ ఇది కవర్ చేస్తుంది. సో ఇక్కడ ఒక 4,000 లాస్ వచ్చింది అనుకో, ఇక్కడ ఒక 3,000 ప్రాఫిట్లో ఉంటాం. సో ఓవరాల్గా 1,000 రూపాయలు లాస్లో ఉంటాం. పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ కాల్ సైడ్ మనకు ఆల్మోస్ట్ 12,000 ప్రాఫిట్ ఇస్తుంది. ఇక్కడ మీకు అదే చూపిస్తా. కాల్ సైడ్ 133 దగ్గర మనం సెల్ చేసాం కదా, 133 దగ్గర సెల్ చేసి అది 1 రూపీకి వచ్చింది అనుకో, ఎంత 100 క్వాంటిటీ చూడండి, ఎంత 13,000 దగ్గర ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఒక 1,000-2,000 రూపాయలు మనం లాస్ ఇచ్చినా మిగతా 10-11,000 మినిమం 7-8,000 అయితే ఇంటికి ఈజీగా తీసుకెళ్ళవచ్చు ఇటువైపు. వీక్లీ పొజిషన్లో, మంత్లీ పొజిషన్స్ అనేవి హోల్డ్లో ఉంటాయి, మారుస్తాం మళ్ళీ అట్లని. సో అలా హోల్డ్, ఇది సేఫ్ చేస్తాను. ఎందుకు, మార్కెట్లో డౌట్ పడితే ఒకవేళ గ్యాప్ డౌన్ నిన్న మార్కెట్ కొద్దిగా క్రాష్ అయినా, కరెక్షన్ తీసుకున్నా, డౌన్ సైడ్ నేను కొద్దిగా పొజిషన్ అనేది హెడ్జ్ చేసి పెట్టుకున్నా. ఓకే, సింపుల్ అంతే. మిగతాది ఇంకేమీ లేదు, యాస్టిస్ పొజిషన్స్ అలా రన్ అవుతాయి. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఇడింది అనుకో, సరే ఇక్కడెక్కడ ఈ లెవెల్ దగ్గర నాకు ఈ లెవెల్ దాటితే ఎక్కడ 25,400 మార్కెట్ ఒకవేళ రేపు పెట్టడం 25,400 దగ్గర ఎక్కడ నీడి గ్యాప్ అప్ ఇడింది అనుకో, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తా. షార్ప్గా కింద పడితే ఓకే. నేను ఎందుకు 5 నిమిషాలు వెయిట్ చేస్తానంటే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఏదైతే పుట్ ఆప్షన్ ఉందో ఇది లాస్ వస్తుంది కదా, కొంచెం ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ మార్కెట్ ఒక 1,000-2,000 లాస్ వస్తే దీన్ని ఒక్కదాన్ని ఎగ్జిట్ చేసి యాజ్ ఇట్ ఈస్ పొజిషన్స్ అలానే ఉంచుతా. ఎందుకంటే గ్యాప్ పిన్నా నాకు పెద్ద ఇబ్బంది లేదు. నా రేంజ్ అంతా, ఇది నా రేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నా రేంజ్. సో ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ పెడితే పర్లేదు, బట్ ఒకవేళ రేపు షార్ప్గా పడితే ఇబ్బంది. దానికి నేను కవర్ చేసుకున్నాను పొజిషన్, ఇబ్బంది, అందుకే కవర్ చేశాను పొజిషన్. గ్యాప్ పెట్టడం ఎప్పుడో పెద్ద గ్యాప్ అప్ చాలా రేర్గా ఎడుతాయి. ఒకవేళ రేపు పెద్ద గ్యాప్ అప్ పెట్టినా, ఒకవేళ ఇంత పెద్ద గ్యాప్ అప్ పెడితే కొద్దిగా పెద్ద లాసే వస్తుంది. బట్ స్టిల్ నేను దాన్ని కవర్ చేసుకోగలను. ఎందుకంటే ఇక్కడ ఇదేదైతే లాస్ వస్తుందో దీన్ని మనం బుక్ చేసుకుంటాం. అప్పుడు పుట్ సైడ్ మనకి ప్రాఫిట్ వస్తుంది సేమ్ 13,000. ఇందులో లాస్ వస్తుంది, ఇక్కడ లాస్ వస్తుంది, రెండు లాస్ వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇది బుక్ చేసుకొని వెంటనే కాల్ సైడ్ ఎక్కడైతే పైన ఓపెన్ అవుతుందో మళ్ళీ అక్కడ కాల్ సెల్ చేస్తాం ఆ రేంజ్లో. మార్కెట్ ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర కాబట్టి అక్కడ కొద్దిగా రిజెక్షన్ తీసుకుంటుంది. ఒక డౌన్ ఒక 10-100 పాయింట్ల కిందకు వచ్చినా ఇక్కడ సరిపోద్ది, మనం ఇక్కడ కవర్ చేయాలి. ఓకే, చాలా అంటే మార్కెట్ చాలా ఉంటుందండి, మీరు నేర్చుకోవాలి కానీ చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఓకే, ప్రజెంట్ ఓవరాల్గా ఇది మన పొజిషన్స్, ఇది యాక్చువల్గా ఇది పక్కన పెడదాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎవరైతే బాగా నేర్చుకోవాలి సార్ ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నారు అంటే మీరు మన A to Z కోర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. 700145 ఓకే 6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా టీం A to Z కోర్స్ డీటెయిల్స్ పెడుతుంది. దాన్ని బట్టి మీరు ఓకే ఏముంది ఏం లేదని తెలుసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ ఆఫర్ ఉందో లేదో నాకు తెలియదు, ఒకసారి మా మెసేజ్ చేయండి, మా టీం ఎవరు రెస్పాండ్ అవుతారో వాళ్ళు మీకు అప్డేట్ అయితే ఇస్తారు. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.